మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో చూపించారు. బేసిక్గా సినిమా థీమ్ బాగుందన్న. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా డబ్బులు అంటే మనం దాచిపెట్టుకుని ఒకటేసారి ఒక దాంట్లో పెడితే అది మనం మోసపోతే ఎలా ఉంటుందని థీమ్ చాలా బాధించారు. ఆ సాంగ్ కానీ వెరీ న్యాచురల్ తెలంగాణ స్లాంగ్, ఊరు స్లాంగ్ని చూపించారు అన్న దీంట్లో. ఎట్లా అంటే మనం వచ్చినావా పోయినావా ఏంది పంచాయతీలు ఏంది అంటే వెరీ యూనిక్ కాన్సెప్ట్. అంటే లాస్ట్ క్లైమాక్స్లో ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా యూనిక్గా చూపించారు. నాకు సాంగ్ చాలా బాగా నచ్చింది అన్న. ఒక పెళ్లి సాంగ్ ఉంటుంది, అది బాగా నచ్చింది. ఓవరాల్గా మూవీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా నచ్చుతుంది అన్న, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ కదా ఇది. ఓవరాల్గా చాలా బాగుందన్న సినిమా. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. భయా రాత్రి చూసిన సినిమా రజక్ ఫ్లాప్, షరతులు వర్తిస్తాయి సినిమా తోపు. సూపర్ ఉంది భయ్య సినిమా, నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్. చైతన్యరావు గారు యాక్టింగ్ ఇరగదీస్తాడండి. ఆయన మనం 21/31 సినిమాలో మనం చూసాం. ఆయన ఈ సిరీస్లో ఎంత బాగా చేసిండో ఈ సినిమాలో అంతకన్నా బ్లాక్ బాస్టర్గా చేసిండు. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎన్ని కష్టాలు ఉంటాయంటే ఈ రోజుల్లో ఎంత ఈజీ అయిపోయిందంటే ఒక 40,000 పెట్టి డబ్బులు పెట్టి ఎక్కడ దగ్గర ఖర్చు పెడతా ఒక 40 అంటే ఈజీగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పి చాలామంది కక్కుర్తిగా డబ్బులు కడుతున్నారు భయ్య. ఏదో ఒక 4 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, 5 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి, ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని, మొన్న అగ్రిగోల్డ్ అని, ఆ గోల్డెన్ ప్లేట్ అని చాలా ఫ్రాడ్లో ఇరుక్కుంటున్నారు ఈజీగా డబ్బులు వస్తున్నాయని. కానీ ఒకటే చెప్తాను భయ్య, అటువంటి ఎప్పుడు చేయొద్దు. మన కష్టపడిన డబ్బే మనకి ఎప్పుడు జీవితంలో ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఈ సినిమాలో ఇవ్వడం జరిగింది. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. అన్నిటికీ మించి హీరో యాక్టింగ్ కానీ లేకపోతే ఆమె భూమి శెట్టి హీరోయిన్ యాక్టింగ్ కానీ ఇరగదీశారండి. ప్రతి ఒక్క ప్యాడింగ్ చాలా బాగుంది. అందులో మనోడు యాటిట్యూడ్ మ్యాక్స్, మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నిజంగా చాలా బాగా చేశారు వాళ్ళు. సో నిజంగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది, మంచి కంటెంట్. సో సినిమా అయితే నిజంగా చాలా బాగుంది, అందరికీ నచ్చుతూ ఉంటుంది. ఎవరో మిస్ అవుతుంది భయ్య. సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ, షరతులు వర్తిస్తాయి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, సూపర్ హిట్. బెస్ట్ ఈజీ మనీ కోసం మనం డబ్బులు పెడతాం చూడండి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసిండు హీరో, ఎలా దాన్ని రియాక్ట్ చేసిండు అనే దాన్ని చాలా బాగుంది, బాగా చూపించారు. దాన్ని కూడా దాన్ని ఎలా తిప్పి కొట్టారు అనేది బాగా చూపించారు. అది చాలా బెస్ట్ సినిమా. సినిమా చూసానండి, చాలా బాగుందండి. షరతులు వర్తిస్తాయి. నేను ఆల్రెడీ 4 సినిమాలు చూశాను. నేను లంబసింగ్ చూసా, తర్వాత రజగారు చూసా, తర్వాత ఇప్పుడు షరతులు వర్తిస్తే చూసా. మరి ఈ 4 సినిమాల్లో నీకు ఏ సినిమా హైలైట్ అనిపించింది? ఏ సినిమా హైలైట్ అంటే షరతులు వర్తిస్తే అన్నది ఒక గుడ్ మెసేజ్, అలాగే రజాకార్ అన్నది ఒక మెసేజ్, ఇంకేముంది లంబసింగ్ అన్నది ఒక లవ్ స్టోరీ. చెప్పండి ఇప్పుడు మెసేజ్ లవ్ స్టోరీ చెప్తే ఒకసారి ఏది షరతులు వర్తిస్తాయి సినిమా. ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ లేటి, లేకపోతే సీట్లు కట్టడం పెట్టి తెలుసు కదా. ఇప్పుడు 10,000 కడితే 1 లక్ష వస్తుంది, 10 లక్షలు వస్తుంది అని ఆశపడి మనం డబ్బులు కడేస్తాం. విలేజ్ లేటి, సిటీ లేటి, తెలంగాణ లేటి, ఆంధ్రప్రదేశ్ లేటి, ఎక్కడైనా చేరా. కానీ మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి, షరతులు వర్తిస్తాయి. హీరో గారు యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, అలాగే డైరెక్టర్ గారు మంచి ప్రతి క్యారెక్టర్ కూడా మంచి క్లుప్తంగా చేశారు. మంచి క్యారెక్టర్లు ఇచ్చారు అందరికీ కూడా. మంచి మెసేజ్ ఉన్న సినిమా అండి. చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి మెసేజ్ అని చెప్తున్నాను. ఈ సినిమా ఎప్పుడో రావాలి కానీ ఇప్పుడు వచ్చిందండి. దయచేసి మాత్రం ఫ్రెండ్స్, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి చూడవలసిన సినిమా అండి. షరతులు వర్తిస్తాయి. బాయ్.